శెట్టి బలిజ సామాజిక వర్గ అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన శెట్టి బలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని బీసీ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు పిచ్చెట్టి మురళీ రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దొమ్మెట్టి వెంకటరెడ్డి జయంతి అధికారికంగా ప్రభుత్వం నిర్వహించే విధంగా కృషి చేసిన రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మంత్రి సవిత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పిల్లి సుబ్రహ్మణ్యం, పిల్లి అనంతలక్ష్మి కృషిని అభినందించారు. ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు బీసీ యువసేన తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. దొమ్మెట్టి స్ఫూర్తితో కల్లుకి తకులాలు అన్ని ఐక్యంగా ముందుకు వెళుతూ విద్య, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధికి పాటుపడాలన్నాడు. పాసర్లపూడి బ్రిడ్జికి దొమ్మెట్టి వెంకటరెడ్డి పేరు పెట్టాలని, పేరులో 17 అడుగుల కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని కోరారు. ఉభయ గోదావరి జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని, 4 ఎంపీ సీట్లు కేటాయించాలన్నారు. సమావేశంలో చొల్లంగి శ్రీనివాస్, కడలి కిషోర్, కాండ్రేగుల కోటేశ్వరరావు, జ్యోతిబాబు, మామిడిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. ఏముంది ఏంటంటే మన జర్నలిజంలో మరి ఈ జీవోని విడుదల చేసి మా సామాజిక వర్గానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ గారికి, వీరందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్గా శ్రీ కుడిపూడి సత్యబాబు గారు ఉన్నారు. ఆయన మరి ఈ దొమ్మెటి వెంకటరెడ్డి గారి జయంతిని అధికారికంగా తీసుకురావడానికి మరి ఆయన చేసినటువంటి కృషి అనలేనిది. ఆయనకి సహకరించినటువంటి ముఖ్యమైనటువంటి మరొక వ్యక్తి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు, కార్మిక శాఖ మంత్రి వర్యులు, ఆయన సహకారంతో, అలాగే మా సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలు శ్రీ పితాని సత్యనారాయణ గారు కానీ, అలాగే శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పొలిట్ బ్యూరో సభ్యులు, అలాగే బీసీ మంత్రి వర్యులు సబితమ్మ గారు, అలాగే ఇతర మంత్రివర్గం కూడా ఎంతో మాకు సహకరించడం జరిగింది. మా ప్రయత్నానికి వారందరూ ప్రోత్సహించారు. తద్వారా శెట్టి బలిజ సామాజిక వర్గ పితామహుడు, జాతిపిత శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి అధికారికంగా జరుపుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం పట్ల మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. భవిష్యత్ కాలంలో కూడా వీరందరూ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా సంయుక్తంగా ఒకరినొకరు సహకరించుకుంటూ, ఇతర మంత్రుల యొక్క సహకారం తీసుకుంటూ సామాజిక వర్గ అభివృద్ధికి, అలాగే సామాజిక వర్గంలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చేయూతనిస్తూ, అలాగే ఈ సామాజిక వర్గంలో విద్యని వ్యాప్తి చేస్తూ వారికి విద్యా వైద్య సహకారాలు అందిస్తూ దానికి ప్రభుత్వం యొక్క సహాయాన్ని మరి వీళ్ళు సంయుక్తంగా తీసుకుంటూ ముందుకు సాగాలని కోరుతున్నాను. రాబోయే రోజుల్లో మరి పాసలపూడి దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జికి కూడా మరి ఆ దొమ్మేటి వెంకటరెడ్డి గారి నామాన్ని పెట్టాలని, పేరును పెట్టాలని పెద్దలు ఒక ప్రపోజల్ తీసుకురాగా నిన్న వైజాగ్లో జరిగినటువంటి మీటింగ్లో లోకేష్ గారు దానికి మరి సానుకూలంగా స్పందించారు. అలాగే పేరూరు జంక్షన్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని 17 అడుగుల కాంస్య విగ్రహాన్ని పెట్టడానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు లోకేష్ గారు. అలాగే ఇతర మేజర్ సిటీస్ ఏవైతే ఏపీలో ఉన్నాయో అక్కడ మరి కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి కూడా కొంత స్థలాన్ని కేటాయిస్తామని కూడా ఆయన చెప్పడం పట్ల మేమందరం సంతృప్తి వ్యక్తం చేస్తున్నాము.